ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినము దేవుని వర్తమానం వింటున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, దీవెనలు, మేళ్ళు దేవుడు మెండుగా మిమ్మల్ని ఆశీర్వదించి మీ యందు దేవుడు ఆనందించి దేవుడి కృపతో మీరు వర్ధిల్లింపబడుదురుగాక. ఆమెన్. 147వ కీర్తన 11వ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆమెన్ చెప్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ఆ దేవాది దేవుడు మనతో చెప్పేటువంటి మాటలలో ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఆయనచే మనము కలుగు చేయబడ్డాం కాబట్టి, ఆయన బిడ్డలము కాబట్టి, సృష్టికర్త అయిన చేతులతో మనము చేయబడ్డాం కాబట్టి, మనల్ని చేసిన దేవుడు మన విషయంలో ఆనందించాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, తన యందు భయము, భక్తి. నిజంగా చూడండి, ఈరోజు మనుషుల్లో చూసినట్లయితే కలగజేసిన దేవునికి, నిన్ను కలగజేసిన దేవునికి నువ్వు ఒకవైపు బాధ తీసుకురావడమే కాదు, కానీ నిన్ను బట్టి దేవుని తిట్టేటువంటి వ్యక్తులు కూడా ఎంతోమంది లోకములో లేకపోలేరు. ఎప్పుడైతే నువ్వు దేవుని మార్గంలో లేకుండా ఉన్నట్లయితే, నిన్ను నువ్వు పరీక్షించుకున్నట్లయితే, నీ జీవితంలో అనుభవించే శ్రమానుభవాలు వేరుగా ఉంటాయి. నిన్ను కలగజేసిన దేవుని సైతం కూడా తిట్టించేటువంటి పరిస్థితి, దేవుడు ఇలాంటి వారిని ఎందుకు పుట్టించాడు అనేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. మూడోది, నీవే భయంకరంగా దూషించుకునేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అందుకే నీ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్ను బట్టి దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు అంటే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని నువ్వు జీవించడం మొదలుపెట్టినట్లయితే, నిజంగా దేవాది దేవుడు తన చేతులతో నిన్ను చేసి, నీ నాసికా రంధ్రములో ఆయన జీవాయువును ఊది నీకు ఆత్మను, ప్రాణమును ఇచ్చి, అవి క్షేమముగా, దీవెనగా ఉన్నప్పుడు నీవు ఈ లోకములో ఒక అద్భుతమైన రీతిలో మంచి మార్గంలో నడుస్తూ, దేవుడు నిన్ను కలుగజేసినందుకు సంతోషిస్తూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆనందిస్తూ, నువ్వు ఆయన మార్గంలో అడుగులు వేస్తూ అభివృద్ధి పొందుతూ, దేవుడి వాగ్దానాలన్నీ పొందుకుంటూ, దేవుడి ప్రవచనాలన్నీ పొందుకుంటూ, దేవుని చిత్త బల నమ్మకమైన దాసుడా అనిపించుకుంటూ, దేవునితో మంచి కనెక్టివ్ కలిగి, నెమ్మది కలిగి, దేవునితో మంచి కనెక్టివ్ కలిగి, దేవునితో నడుస్తూ, దినదినము ఈ లోకములో సాతాన్ని ఓడిస్తూ నువ్వు ముందుకు అడుగులు వేస్తూ, ఆయన మార్గములో విడువగా వెంబడిస్తూ ఆయన మార్గంలో పోతూ ఉంటే, దేవుడు అంటాడు, ఈ బిడ్డను బట్టి నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది అని. దేవుడు అట్టి బిడ్డలను చూచి ఎంతో ఆనందిస్తూ ఉంటాడండి. అదే దేవుని యందు భయభక్తులు లేని పిల్లల గురించి దేవుడు ఎప్పుడు కూడా ఎలాగా ఉంటాడంటే, చాలా వేదనతో ఉంటాడండి, చాలా బాధతో ఉంటాడు. సో వీరిని నేను కలగజేశాను, కానీ వీరు నా మాట వినలేదు, నా మాట లోబడలేదు, తమకిష్టమైన మార్గాల గుండా వెళ్తున్నారని. నిన్ను కలగజేసిన దేవుని నువ్వు బాధ పెట్టేవాడిగా ఉంటావో, నిన్ను కలగజేసిన దేవుని నువ్వు సంతోషపెట్టే వ్యక్తిగా ఉంటావో, నేను నీవే పరీక్షించుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, సో ఏది ఏమైనప్పటికీ కూడా నీ కన్న తల్లిదండ్రుల మాటను వినకపోతేనే వారికి బాధ కలిగిస్తావు. మరి నిన్ను కలగజేసిన సృష్టికర్త అయిన దేవుని మాట నువ్వు ఎప్పుడైతే వినే వ్యక్తిగా ఉంటావో, దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా ఉంటావు, దేవుడు నిన్ను చేర్చినందుకు దేవుడు కూడా సంతోషించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. దేవుడు కూడా నిన్ను బట్టి సంతోషిస్తూ ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ మాటను ఇంకా కంటిన్యూ మనం పూర్తి చేద్దాం. తన యందు భయభక్తులు గల వారి యందును, తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందును, తమ కృప కొరకు అంటే దేవుడి చిత్తము నీ జీవితంలో జరగాలి అంటే
ఆయన కృప కొరకు కనిపెట్టుకోవడం నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో, ఇక్కడ చాలామంది జీవితాల్లో ఒక భయంకరమైన అలజడి స్టార్ట్ అవుతుందండి. కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని ఆశీర్వాదాలను లేటుగా ఇస్తే ఆయన కృప కొరకు కనిపెట్టుకోరు, కానీ వీరు సొంత నిర్ణయాలతో దేవుని ఆజ్ఞలను, దేవుడి మార్గాలను విడిచిపెట్టి పరిగెడుతూ చాలా భయంకరమైన పరిస్థితుల గుండా వెళుతూ, చిక్కుకుంటూ, విరవబడుతూ, నిందలు తెచ్చుకుంటూ, అవమానాలు తెచ్చుకుంటూ, బాధలు అనుభవిస్తూ, రకరకాల చెడ్డ పేరు సంపాదించుకుంటూ మీరు అడుగులు ముందుకేస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని బట్టి చాలా బాధపడుతుంటాడండి. నీ జీవితంలో ఏది ఎప్పుడు కావాలో దేవునికి తెలుసు. అయితే దేవుడు అన్నాడు, నీ జీవితంలో కావలసినవన్నీ నువ్వు పొందుకోవాలి అంటే దేవుని సన్నిధిలో ఆయన కృప కొరకు కనిపెట్టుకునేటువంటి వ్యక్తి విషయంలో దేవుడు సంతోషిస్తాడండి. ఆయన కృప కొరకు కనిపెట్టుకునేటువంటి వ్యక్తి, రెండవ ఆ వ్యక్తి జీవితంలో జరిగే కార్యం ఏంటి తెలుసా ప్రియమైన బిడ్డలారా? నిరీక్షణతో ఉంటాడు, విశ్వాసంతో ఉంటాడు, దేవుని మార్గాలను విడిచిపెట్టడు. దేవుడు తను తప్పగా జ్ఞాపకం చేసుకుంటాడని తమ జీవితంలో ఉన్న కొదమల విషయంలో కుమిలిపోతూ, కన్నీళ్లు కారుస్తూ ఆయన వైపు తిరిగి అడుగుతాడు, విశ్వాసంతో అడుగుతాడు. ఎలా తెలుసా? ప్రభువా, నీ సన్నిధిలో నేను నిందారహితుడిగా ఎలాగ జీవించానో నువ్వు చూస్తున్నావు కదా ప్రభువా అని హిజ్కియా అడిగినట్లుగా అడిగి తన కృప కొరకు కనిపెట్టుకొని తన కృపను పొందుకునేటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఆ వ్యక్తి విషయంలో దేవుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే సంతోషంగా ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే, నీ జీవితంలో ఈ భూమి మీద ఇవి ఖచ్చితంగా ఈ మార్గాలు ఎదురవుతాయి. నువ్వు రాసి పెట్టుకో డైరీలో. ఈ మార్గాల గుండా మనం అందరం కూడా వెళ్ళవలసినటువంటి వారమే. కాబట్టి నీ జీవిత యాత్రలో ఎన్ని కొదవలున్నా, ఎన్ని కొరతలున్నా, ఆ కొదవలు కొరతలు సర్వ సృష్టికర్త అయిన దేవుని మీద ఆధారపడి ఆయన అడిగితే ఆయన మన కొరకు ఏమైనా చేయగలడు. కానీ నీవు జీవితంలో నీవు ఆయన కొరకు కనిపెట్టుకునే వాటి విషయంలో సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా కాకుండా ఆయన విడిచిపెట్టినట్లయితే ఫస్ట్ థింగ్, దేవునికి నీకు ఎడబాటు స్టార్ట్ అవుతుంది. రెండవది, నువ్వు ఎప్పుడైతే దేవునితో కట్ అయిపోతావో, నువ్వు ఏ స్థితిలోకి వెళ్ళిపోతావో, ఏ కార్యాలు చేస్తావో, చేసిన తర్వాత ఏ ఏ పరిస్థితులు ఎదురవుతాయో దేవునికి బాగా తెలుసు. కానీ నీ జీవితంలో నువ్వు అనుభవిస్తే కానీ ఆ భయంకరమైన పరిస్థితులు చేదు అనుభవాలని చెప్తా. ఆ అనుభవాలు అనుభవించినప్పుడల్లా చాలా వేదనకు గురవుతూ ఉంటామండి. అందుకే ఆయన నిన్ను నన్ను ప్రేమించి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఆయన ధనవంతుడైనప్పటికీ కూడా దరిద్రుడిగా మార్చబడి ఆ దరిద్రతలోంచి మనము ధనవంతులంగా మార్చబడాలని కలువరి సిలువలో శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి బలియాగముగా దేవుడు మార్చబడ్డాడు. ప్రియమైన బిడ్డారా, ఇంక ఇంతకాడికి ప్రేమించేటువంటి దేవుడు ఎవరన్నా ఉంటాడంటే లేదండి, లేడు. అందుకే మనము ఆయన ప్రేమించిన ప్రేమకు కృతజ్ఞతగా ప్రాణమే ఇచ్చాడంటే మనకి ఇంక ఏమైనా ఇవ్వగలడు. రెండో మాట చెప్తాను చూడండి. దేవునిలో లోతైన అనుభవం కలిగిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు తమ జీవిత కాలం అంతా కూడా ఆయన సన్నిధిలో కనిపెట్టుకునేటువంటి అనుభవంలో అడుగు పెడతారండి. ఎందుకు ఆ అనుభవంలో అడుగు పెడతారంటే తమను తాముగా నాశనం చేసుకునేదానికి వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోడు. మాట మార్చి చెప్పమంటారండి, తప్పుడు మార్గాల్లోకి వెళ్ళి తమ జీవితంలో చెడ్డ పేరు, తన పుట్టుకకు తన ద్వారా దేవునికి చెడ్డ పేరు తెచ్చుకునేదానికి వారు ఎంత మాత్రం కూడా అంగీకరించరు. ఎందుకంటే ఆయన మార్గాల్లో నడిచినప్పుడల్లా ఘనత, ఖ్యాతి, నీతి, పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, అంతేకాదు కానీ ఒక గొప్ప స్టామినాతో నిలబడే దమ్ము కలిగిన వ్యక్తులుగా మార్చబడతారు ఈ లోకంలో. నేను ఈ మాట నీతో మళ్ళీ పంచుకుంటున్న ప్రియమైన బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితంలో అద్భుతమైన రీతిలో తల ఎత్తుకొని నేను ఇలా బ్రతికాను అని చెప్పుకునే స్టామినా కావాలి అంటే నువ్వు డైరీలో రాసి పెట్టుకో. నా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, అలాంటి బ్రతుకు నువ్వు బ్రతకాలి. అలాంటి బ్రతుకు నువ్వు బ్రతకాలి అంటే నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకొని ఈ లోకంలో ఆయన మార్గములో అడుగులు వేస్తూ ఎను తిరగకుండా ముందుకు సాగినట్లయితే అప్పుడు స్టామినాతో చెప్పగలవు. తెలుసా నేను ఎట్టి జీవితం జీవించానో తెలుసా,
నా దేవుడి కృప నాతో ఉంటేనే ఎన్నో సందర్భాల్లో అడ్డంకాలు నేను నాశనము చేసుకుందానికి నాకు కావలసిన ఆపర్చునిటీస్ ఎన్నో వచ్చినా కూడా నేను వాటికి లొంగలేదు. నా దేవుని మార్గాల్లో వెళ్ళానని ధైర్యముగా నిన్ను గురించి నీవే చెప్పుకునే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితం సూపర్. ఆ అడుగు జాడలో నడిచినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో నిన్ను నువ్వు అపవిత్రపరుచుకునేదానికి ఎప్పుడు అంగీకరించవు. ఇది గుర్తుపెట్టుకోండి. రెండో చెప్పమంటారా, నువ్వు చచ్చిపోయేదానికని సిద్ధమవుతావు, కానీ నీవు దేవుని మార్గాలను విడిచిపెట్టి నిన్ను నీవు నాశనం చేసుకోవు. నీ పుట్టుకకు ఒక చెడ్డ పేరు తీసుకురావు. రెండోది, నరకానికి వెళ్ళవు. ఎందుకు? ఆయన మార్గంలోకి వెళ్తే అంత స్టామినా తెలుసా? నీతిమంతుడిగా జీవించి ఆయన అడుగులు వేస్తూ బ్రతుకుతున్నట్టయితే ఈ లోకంలో నీ జీవితంలో దేవుడి చిత్తము జరగడమే కాదు, కానీ రెండోది, జీవగ్రంథంలో నీ పేరు ఉంటుంది. లోకంలో దేవుడి చిత్తము చేసిన తర్వాత హ్యాపీగా ప్రశాంతంగా ప్రభు దగ్గరికి చేర్చబడే వ్యక్తిగా నువ్వు ఉంటావు. అదే దేవుని అడుగుజాడల్లో నువ్వు అడుగులు వేయకుండా ఉన్నట్లయితే భూమి మీద నువ్వు మొట్టమొదటిగా అపరిశుద్ధురాలివని ఒక నెత్తిన భయంకరమైన కిరీటాన్ని ఉంచుకొని దాని ద్వారా ఎదురయ్యే సఫరింగ్స్, శ్రమలు, ఇంకా చెప్పాలి అంటే రోగాలు, నిందలు, ఇక చెప్పాలి అంటే ఇక ఎన్నెన్నో దీనన్నిటికీ కారణం ఒకటే, ఆయన్ని విడిచి నీ ఇష్టానుసారంగా నీవు తిరగడం. అందుకే నువ్వు చాలా జాగ్రత్త పడాలి. నీ సేఫ్టీ దేవుడే. అందుకే 91వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, ఒక అద్భుతమైన మాట అంటాడు తెలుసా? మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తి నీడను విస్తరించును. ఆయనే నా కోట, నా దేవుడు, నా బలము, నేను నమ్ముకున్న నా దేవుడు. నేను నజరేయుడైన యేసుక్రీస్తు గురించి నేను చెబుతున్నాను. సర్వశక్తివంతుడైన దేవుడి గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేస్తాడు. ఆయన వ్యాధుల నుండి, బాధల నుండి, రోగముల నుండి నన్ను విడిపిస్తాడు. నా పక్క 1000 మంది పడినా, నా కుడి పక్క 10,000 మంది కూడినా నాకు అపాయము రాదు. ఇలా చెప్పుకుంటూ పోతే నీ జీవితకాలం అంతా నీకు సేఫ్టీ ఎవరు అంటే దేవుడే, దేవుని ఆజ్ఞలే. దేవుడి మార్గాలు, దేవుని ఆజ్ఞల్లో నువ్వు నడిచినంత కాలము ప్రియమైన బిడ్డలారా ఒక సింహము లాంటి ధైర్యము కలిగిన వ్యక్తిగా ఉంటావు. తల ఎత్తుకునేటువంటి వ్యక్తిగా ఉంటావు. తలదించుకునే వ్యక్తిగా నువ్వు ఉండవు. అంతేకాదు, నువ్వు తల ఎత్తుకునే వ్యక్తిగా ఉన్నట్లయితే సాతాను నీ ఎదుట తలదించుకుంటుంది. రెండవది, దేవుడు నీ యందు ఆనందిస్తాడండి. చెవులు కొట్టి దేవుని కనపడదామా? ఆమెన్, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రియమైన బిడ్డలారా, ఈ మాట చూడండి, తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. నీకేం కావాలనో అవన్నీ కూడా దేవుడిస్తాడు. ఇచ్చేంత వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని అడుగుతూనే ఉండాలి. ఎంతవరకు అంటే ఇచ్చేంత వరకు. దేవుడు ఎప్పుడు కూడా ఎలా ఇస్తాడో తెలుసా? దానికి ఒక సమయం ఉంటుందండి. ఎప్పుడు ఇవ్వాలనో, ఎలా ఇవ్వాలనో, ఏది ఇవ్వాలనో అవన్నీ దేవునికి తెలుసు. నువ్వు అడుగుతున్నవన్నీ దేవునికి తెలుసు. ఇవ్వాలని దేవునికి తెలుసు. దేవుడు తన మహిమ కొరకు ఒక అద్భుతమైన సమయంలో అన్ని రకాల ద్వారములు తెరుస్తాడండి. అందుకే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దేవుని అడగడం మొదలు పెడితే దేవుడంట అడుగు వాటికాడికి, ఊహించు వాటికాడికి అత్యధికంగా ఇచ్చేటువంటి దేవుడే ఉన్నాడంట. చువలు కొట్టి దేవుని కనపడదామా? ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన కృపను విడిచిపెట్టవు, అయితే ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని అడుగుతూనే ఉన్నట్లయితే నీ యందు దేవుడు ఆనందిస్తాడు. రెండో మాట చెప్పమంటావా? నువ్వు ఎప్పుడైతే అడగడము మొదలు పెడతావో కృప నుంచి తొలగిపోకుండా అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ప్రభు నీకు కావలసిన దీవెనలకు మించిన దీవెనలు నీ జీవితంలోకి దేవుడు అనుగ్రహిస్తాడు. నీ డైరీలో రాసి పెట్టుకో ప్రియమైన బిడ్డలారా. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? నువ్వు దేవుని అడుగుచున్నావంటే నిజముగా ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదండి. ఆయన అడుగుడి ఇవ్వబడును అని రాయబడింది. దైవ చిత్తానుసారంగా నీవేవైతే దేవుని సన్నిధిలో కనిపెడుతూ అడుగుతూ ఉంటావో ఒకరోజు అన్ని రకాల ద్వారములు తెరవబడతాయి. కానీ నీ జీవితంలో విశ్వాసంతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్నంత కాలము కూడా దేవుడు నీ యందు సంతోషించేటువంటి దేవుడై ఉన్నాడు. మూడో మాటలకి వెళ్దాం మనం. ఎప్పుడు దేవుడు ఇంకా సంతోషిస్తాడు అంటే
మొదటి తెస్సలోనికి రాసేటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యుడని దేవుడి వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. ఈ మాట మనము గమనించినట్లయితే ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడి వాక్యానుసారంగా జీవించే జీవిత విధానంలో కాంప్రమైజ్ జీవితంలో ఎప్పుడూ ఎవరితో కూడా కాకుండా వాక్యానుసారంగా జీవించుటకు నీవు సిద్ధపాటు కలిగిన వ్యక్తివైతే దేవుడిని నీ యందు ఆనందిస్తాడండి. ఒక వ్యక్తి యొక్క జీవితం, మరి వాక్య పరిచర్య చేస్తున్న నేను కూడా మిమ్మల్ని సంతోషపెట్టే విధంగా మాట్లాడాలి అంటే అది కుదరదండి. అది జరగదు ప్రియమైన బిడ్డలారా. అలా నేను చెయ్యాలి అంటే నేను మిమ్మల్ని మోసమే చేయాలి, మిమ్మల్ని సింహాసనం ఎక్కించాలి, మిమ్మల్ని మిద్దెక్కించాలి, మీరు ఏ స్థితిలో ఉన్నా గొప్పవారని చెప్పాలి. అంటే దేవుడి వాక్యాన్ని చిన్న చేయాలి, మిమ్మల్ని గొప్ప చేయాలి. అప్పుడే నా కడుపు నిండుతుంది, అప్పుడే నాకు కావాల్సింది దొరుకుతుంది. అది దేవుని చిత్తం ఎంత మాత్రం కూడా కాదండి. మనుషుల్ని ఎప్పుడైతే కూడా గుర్తుపెట్టుకోండి, సంతోషపెట్టే వారిగా ఉన్నట్లయితే దేవుని ఎప్పుడు కూడా సంతోషపెట్టమండి. నిజంగా ఈ లోకంలో ఎటువంటి భయంకరమైన విపత్తులు ఎదురైనా నీ జీవితంలో ఏ దేవుని కృపనైతే పొందుకున్నావో, ఏ సత్యాన్నైతే నువ్వు ఎరిగి ఉన్నావో, ఏ సత్యానికైతే నిన్ను ప్రతిష్ఠించుకున్నావో, ఏ దేవునికైతే నీవు అప్పగించుకున్న తర్వాత నీవు ఆయన రక్తముతో కడగబడి నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, పరిశుద్ధుడిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా, దేవుడి మార్గములో నడిచే వ్యక్తిగా నువ్వు మార్చబడిన తర్వాత నీ జీవితంలో యేసుక్రీస్తులో పుట్టింది మొదలుకొని చనిపోయి కళ్ళు మూసేంత వరకు ఈ లోకములో మనుషుల్ని సంతోషపెట్టక దేవుని సంతోషపెట్టే విధంగా నీ ప్రవర్తన, నీ క్రియలు ఉన్నట్టయితే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు అనేక మంది జీవితాల్లో ఎలాగ ఉందంటే, దేవుని నమ్ముకున్న మనుషుల్ని బట్టి కాంప్రమైజ్ అవుతూ, దేవుని బాధ పెడుతూ, మనుషుల్ని సంతోషపెడుతూ తమ బ్రతుకులను వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నారండి. అది దేవుని చిత్తం ఎప్పుడు కూడా కాదండి. ఏ విషయంలో నువ్వు కాంప్రమైజ్ అయినా కావచ్చు, కానీ నీవు దేవుని బాధ పెట్టేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే దేవునికి చిత్తం నీ జీవితంలో జరగదు. అయితే దేవుని చిత్తం నీ జీవితంలో జరగాలి అంటే నీ జీవితంలో నిన్ను కన్నా, నీ కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన దేవుడి విషయంలో ఎంత మాత్రం కూడా కాంప్రమైజ్ కాకుండా, అవసరమైతే నా ప్రాణమైనా పోయినా పర్వాలే కానీ నా చెడ్డతనము ద్వారా దేవునికి అవమానం కలుగుతుంది అని చెప్పి నీవే మనుషులను బట్టి లేకపోతే నీ క్రియలను బట్టి దేవునికి అవమానం తేకుండా, అవసరమైతే ప్రాణమైన పెడతాననే రోషం కలిగిన వ్యక్తిగా, ఒక నిజమైన క్రైస్తవుడిగా ఉన్నట్లయితే, దేవుని సంతోషపెట్టేవాడిగా నువ్వు ఉన్నట్లయితే నిన్ను బట్టి నిజంగా దేవునికి ఎంతో మహిమండి. నిజంగా క్రైస్తవులు ఇంతగా ఉంటారా? క్రైస్తవులు వారి దేవునికి ఇంత భయభక్తులు కలిగి ఉంటారా? వారి దేవునికి అవమానం తీసుకురారా? వారి దేవునికి చెడ్డ పేరు తీసుకురారా అని లోకము చెప్పుకునేటువంటి గొప్ప సాక్షి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఇంకా అందుకు మించినటువంటి ఆనందము నీకు ఉండదు, నీతో పాటు నిన్ను కన్న వాళ్ళకి ఇంకా వాళ్ళకి అంతకు మించిన ఆనందం ఉండదు. అంతేకాదు కానీ దేవునికి వీటన్నిటికాడికి ఎక్కువ ఆనందం ఉంటుందండి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, పరీక్షించుకోవాలా. ఈరోజు అనేక మంది మనుషుల్ని సంతోషపెడుతూ దేవుని బాధ పెడుతున్నారండి. అది కాదండి. దేవుని సంతోషపెట్టే విధంగా మన ప్రవర్తనలు మార్చుకొని దేనైనా కూడా అలా పక్కన పెట్టి దేవుని చిత్తం చేయుటకు నువ్వు తీర్మానం తీసుకున్న వ్యక్తివైతే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఆమెన్ చెప్దామా? ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ఇంకా దేని బట్టి దేవుడు సంతోషిస్తాడు అంటే, మొదటి దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. ఆమెన్ చెప్దామా? ఈ లోకంలో ప్రియమైన బిడ్డలారా, దేవుడు సంతోషించేది, ఆనందించేది, ఇష్టపడేది ఎవరి విషయంలో అంటే దేవుని వాక్యం చెప్తుంది యథార్థంగా జీవించేటువంటి వారి విషయంలో అంట. నిజంగా చూడండి, దేవునికి ఎంత సంతోషమో, ఎంత ఆనందమో నువ్వు యథార్థవంతుడిగా ఉన్నట్లయితే. యథార్థవంతుడు కాదు అంటే అబద్ధికుడు,
అబద్ధికుడు అంటే సాతాను చేత మోసపోయి దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టి సాతానికి ఇష్టమైన జీవితం జీవిస్తూ జీవితాన్ని కల్ముషితము చేసుకోవడమే. అందుకే వారి యందు సాతాను ఇష్టపడతాడు ఏ కార్యాలైనా చేయించుకునే దానికి. అయితే సత్యం యందు ప్రతిష్ఠ చేయబడినటువంటి వ్యక్తి, యేసు రక్తముతో కడగబడిన వ్యక్తి, ఆ వ్యక్తి ఈ భూమి మీద దేవునికి సాక్షి, రెండోది దేవునిచే ప్రతిష్ఠ చేయబడిన వ్యక్తి కాబట్టి సత్య సంబంధి, క్రీస్తు సాక్షి. ఆమెను చెప్దామా? కాబట్టి క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత కూడా మనం ఎప్పుడూ అబద్ధాలు చెప్తూ ఉంటే, అబద్ధాలు అంటేనే సాతాను, అబద్ధాలకు జనకుడు అంటే ఇంకా తండ్రి. అబద్ధాలు చెప్పే వారందరికీ తండ్రి ఎవరంటే సాతాను తండ్రి. యేసయ్య తండ్రి కాదు, సాతాను తండ్రి. అందుకే వారి యందు అబద్ధికుడైన అపవాది ఆనందిస్తాడు. వారు అబద్ధికులు అనేటువంటి ఒక చెడ్డ కిరీటాన్ని తల మీద పెట్టుకుంటారండి. అది దేవుని వాక్యం చెప్తుంది. వాళ్ళు దయ్యాన్ని సంతోషపెట్టేవారిగా ఉంటారు అబద్ధికులు. కానీ దేవుని వాక్యం చెప్తుంది యథార్థంగా మాట్లాడేవారు, యథార్థవంతులంట దేవునికి ఇష్టలు అంట. ఇష్టలు నిజంగా ఒక మాట తెలుసా, యథార్థంగా జీవిస్తే మనం దేవునికి ఇష్టలము. లోకంలో మనమంతా కూడా కష్టలమే. ఎందుకంటే యథార్థంగా మాట్లాడితే ఎవరికి నచ్చదు. నచ్చకపోయినప్పటికీ కూడా హృదయములో ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడడం దేవుని చిత్తం కాదు. రెండోది, నువ్వు దేవునితో యథార్థంగా ఉన్నప్పుడే భూమి మీద జీవితకాలం అంతా అందరితో కూడా యథార్థంగా ఉంటావు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది యథార్థంగా జీవిస్తే దేవుడు ఇష్టపడతాడు, రెండోది దేవుడే దీవిస్తాడు, మూడోది యథార్థత లేని వారి జీవితాలన్నీ కూడా ఒకరోజు గాలికి కొట్టుకుపోతాయి. వాళ్ళు యథార్థవంతులు కాక వారు దేని కొరకు ప్రయాసపడ్డారు, ఆ ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోయినప్పుడు ఏడుపు తప్ప ఇంకొకటి ఏది ఉండదండి. అందుకే నీ జీవితంలో ఒక స్టామినా కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి అంటే గుండెల నిండా దేవుని వాక్యంతో నింపబడి నీ బ్రతుకు క్రీస్తు అనే బండ మీద కట్టబడి యథార్థవంతమైన జీవితం జీవించాలి. అందుకే యేసు ప్రభువు అన్నాడు, నువ్వు అవును అంటే అవును, కాదు అంటే కాదు. నువ్వు ఎప్పుడైతే ఇలాంటి యథార్థవంతమైన జీవితం జీవించడం మొదలు పెడతావో దేవుని కార్యాలను నీ జీవితంలో ఘనంగా చూస్తావు. ప్రియమైన బిడ్డలారా, అదే నువ్వు యథార్థవంతమైన జీవితం లేకపోతే, దేవునితో యథార్థవంతమైన జీవితం లేకపోతే ఈ భూమి మీద ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఎవరితో కూడా నువ్వు యథార్థంగా ఉండలేవు. ఇది నువ్వు డైరీలో రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఎవరినైనా మోసపుచ్చేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి తప్పించుకున్న వ్యక్తివి, సాతాను చేతిలో వాడబడుతున్న వ్యక్తివి, అబద్ధికుడవు. అందుకే జాగ్రత్త పడాలి. మన జీవితము ఎప్పుడు చినిగిపోతుంది అంటే మన అబద్ధాలే మన జీవితాన్ని, మన అబద్ధాలే మన సాక్ష్యాన్ని, మన అబద్ధాలే దేవుని దగ్గర నుంచి రావాల్సిన ప్రతి దీవెనను కూడా అడ్డగిస్తూ ఉంటాయి, ఆప్ చేస్తూ ఉంటాయి, అవి రాకుండా చేస్తూ ఉంటాయి. ఆ సాతాను అబద్ధికుడు ఈయనతో నేను అబద్ధం ఆడించాను చెప్పు చూడు అని చెప్పి దేవుని దగ్గరికి నీ గురించి కంప్లైంట్ ఇచ్చి నీ ఏమేమి అబద్ధాలు ఆడావో, ఎక్కడెక్కడ అబద్ధాలు ఆడావో దేవునికి చూపించి, యేసయ్యా ఈ వ్యక్తి నీ మాట వినలేదు, నా మాట విన్నాడు చూడు అని చెప్పి అబద్ధాలని దేవుని దగ్గర చూపించి నిన్ను ఆ అబద్ధమే ఓడిస్తుంది. అందుకే ప్రియమైన బిడ్డలారా, బైబిల్ చెప్తుంది తప్పిదములు ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు వర్ధిల్లుతాడని రాయబడిందండి. నీ తప్పిదమే నీ శత్రువు, నీ పాపమే నీ శత్రువు, నీ యొక్క దేవునికి విరోధమైన కార్యాలే నీ శత్రువులు. అందుకే నువ్వు జాగ్రత్త పడాలా. నువ్వు కాపాడుకోవాలి అంటే నీ జీవితాన్ని అబద్ధంతో కట్టుకుంటే అది ఎన్నడి కూడా శాశ్వతంగా నిన్ను కాపాడదు. ఒకరోజు అది నిన్ను తిప్పి కొడుతుంది. ఆ అబద్ధమే ఎక్కడికో తీసుకెళ్తుంది. అప్పుడు నీ జీవితం చినిగిపోతుంది. అందుకే ప్రియమైన బిడ్డలారా, అబద్ధాలను విడిచిపెట్టడం దేవుని చిత్తం, యథార్థంగా జీవించడం దేవునికి ఎంతో ఇష్టం. నువ్వు యథార్థవంతుడిగా మారాలనేది దేవుడు తన చేత్తో తాను చేసిన నీకు హెచ్చరిక చేస్తున్నాడు. అటువంటి జీవితం కావాలి అంటే దేవునితో ఒక మంచి జీవితం జీవించి ఆయనతో యథార్థంగా ఉంటేనే అందరితో కూడా నువ్వు యథార్థంగా ఉంటావు. అందుకే బైబిల్ చెప్తుంది, ప్రియమైన బిడ్డలారా చూడండి, యథార్థవంతులు యందు ఇష్టపడుతున్నానని నేను ఎరుగుదును. యథార్థవంతులంతా కూడా దేవుడు ఇష్టపడతాడంట. 4వది చూద్దామా?
నేనైతే యథార్థ హృదయం గలవాడిని, ఇవి ఎన్నయూ మనస్పూర్వకంగా ఇచ్చుచున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనస్పూర్వకంగా ఇచ్చుడు చూచి సంతోషించుచున్నాను. యథార్థ హృదయంతో నువ్వు దేవునికి ఎప్పుడు ఏది ఇచ్చినా దాన్ని బట్టి దేవునికి సంతోషము. రెండోది నీకు సంతోషం అండి. నీ ద్వారా దేవుడి ప్రణాళిక పూర్తి కావాలి అంటే నువ్వు దేవునికి యథార్థమైన హృదయంతో ఏదైతే ఇస్తావో అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. రెండోది నీకు కూడా ఒక సంతోషం ఉంటుందండి. చాలామంది జీవితాల్లో జరిగే ఒక భయంకరమైన భాగవతాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఏంటి ఆ భయంకరమైన భాగవతము అంటే, అబద్ధాలతో మోసాలతో అపవిత్రమైన జీవితాలు జీవిస్తూ నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ఇంత అర్పణలు అర్పించినా కూడా దేవుడు ఆ అర్పణలను చూచి అది ఎలా వచ్చిందో దేవునికి తెలుసు కాబట్టి దాని యందు దేవుడు సంతోషించడు. రెండోది నీకు కూడా సంతోషం ఉండదండి. నువ్వు డైరీలో రాసి పెట్టుకోండి. నువ్వు కష్టపడి భయభక్తులు కలిగి నీతిగా సంపాదించి ఆ నీతిగా సంపాదించిన దాంట్లో దేవునికి నువ్వు ఎంత ఇవ్వగలుగుతావో అది ఎంత తక్కువైనా పర్వాలేదండి. నువ్వు యథార్థమైన సంపాదనలో నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఆ అర్పణ చూసి సంతోషిస్తాడు. నీవు నేను ఎంతో ఇవ్వాలనుకుంటున్నాను కానీ ఇవ్వలేకపోతున్నాను, ఈ కొద్దిగా ఇస్తున్నాను యేసయ్యా అని చెప్పి నువ్వు అది ఇచ్చేటప్పుడు నీ అర్పణ ఇచ్చేటప్పుడు అర్పణ కాడికి భారం, అర్పణ కాడికి ఆత్మీయత, అర్పణ కాడికి తక్కువ ఇస్తున్నాను, నేను ఏమి ఇవ్వగలను నా కొరకు, నిజంగా నా దేవుడు నా కొరకు కలువరి సిలువలో బలియాగంగా మార్చబడ్డాడు, ఎంత ఇచ్చినా కూడా తక్కువే, నాకు ఈ ప్రభువా ఇంకా నీకేమైనా ఇస్తానని నిండు హృదయముతో నీ హృదయ వాంఛలన్నిటినీ కూడా కలిపి నువ్వు ఇచ్చే ఆ చిన్న అర్పణతో దేవుని సన్నిధికి తీసుకొచ్చి కుమ్మరిస్తున్నప్పుడు ఆ దేవాది దేవుడు అర్పణ చూచి నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో, ఎంత సంతోషంగా ఇస్తున్నావో, ఆ మనిషిని బట్టి కాదు, ఆ డబ్బును బట్టి కాదు, నువ్వు ఏ హృదయముతో దేవుని సన్నిధిలో అర్పణ ఇస్తున్నావో ఆ అర్పణను బట్టి నా దేవాది దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, దేవునికి అర్పించినప్పుడు దేవుడు చూచి సంతోషించి ప్రతిఫలముగా అనేక రెట్లు దీవెనలు నీ మీద కుమ్మరిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి మన ఆత్మీయమైన జీవితాలు భూమి మీద దేవుడి వాక్యముతో అంటుకట్టబడి మనము జీవించినట్లయితే మొదటిగా మన జీవితాలు బాగుంటాయి, రెండవదిగా మన ద్వారా దేవునికి మహిమ వస్తుంది, మూడవదిగా దేవుడి నామ మహిమ ఘనత కొరకు మనల్ని దేవుడు వాడుకునే పాత్రలుగా ఉన్నామనే సత్యాన్ని మర్చిపోకూడదు. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిజంగా నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులను, స్తోత్రాలను, వందనాలను చెల్లిస్తున్నాం ప్రభా. మరి నీ ప్రియ బిడ్డలతో మాట్లాడిన ప్రతి మాట వారి హృదయపు తండ్రి లోతుల్లో నాటుబడిన ఆయన వారు నీకు సమర్పించబడిన వారై ఉండి నిన్న వారి ద్వారా నీరు గొప్ప మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నా. నీ హస్తాన్ని చాపండి, ప్రతి బిడ్డను దీవించండి, బంధకాల నుంచి విడిపించండి, నా దేవునికి విరోధమైన వాటిని తొలగించండి, అద్భుతాలు జరిపించండి, ఆశ్చర్యాలు జరిపించండి, మహత్కార్యాలు జరిపించండి, దైవ కృపతో ప్రతి బిడ్డ దీవించబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నా. తండ్రి, జీవితంలో ఉన్న కొదవలన్నీ కూడా తీర్చండి. వేటి కొరకు నీ బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దైవ చిత్తానుసారంగా ప్రతి ఎదురు చూపులోని దీవెనలు నిజముగా వారి మీదకి రెండంతలుగా కుమ్మరించబడును గాక నాయన. ప్రతి కన్నీరు తొడవబడును గాక, ప్రతి అవసరము తీర్చబడును గాక, ప్రతి రోగము విడిచిపోవును గాక, ప్రతి గాయము యేసు నామములో తండ్రి అయ్యా నీవే కట్టుదువుగాక నాయన. అద్భుతములు జరుగునుగాక, ఆశ్చర్యాలు జరుగునుగాక, నీ బిడ్డల ద్వారా నీకు గొప్ప మహిమ కలుగునుగాక అని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొందియున్నాము తండ్రి. ఆమెన్.